హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. సో ఈరోజు అయితే చికెన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎప్పట్లాగా రొటీన్గా కాకుండా పచ్చిమిర్చి వేసి చిల్లీ చికెన్ చేద్దామని అనుకుంటున్నా. దానికోసం అయితే ఒక ½ కేజీ చికెన్ తీసుకొచ్చాను. సో అందులోకి ఇంకా చికెన్ అయితే చేస్తున్నాను. ప్రాసెస్ చూసేద్దామా. చికెన్ని నీట్గా కడిగేసుకున్నానండి. సరిపడినంత పెరుగు వేసాను చికెన్లోకి, ఇంకా సరిపడినంత పసుపు కూడా వేసేసాను, సరిపడినంత ధనియా పౌడర్, చికెన్ మసాలా, సరిపడినంత ఉప్పు, సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి మిక్సీకి పట్టేసుకున్నానండి. సో ఓన్లీ పచ్చిమిర్చి అందులోనికి సరిపడినంత సాల్ట్ వేసి మిక్సీకి పట్టేసుకున్నాను. అది మీకు చూపించలేదు, ఇంకా మిక్సీకి పట్టేది ఏముందన్నట్టు. ఇంకా నార్మల్గా చిల్లీ మొత్తం మిక్సీకి పట్టేసి అన్నీ వేసేసుకున్నాను, అన్ని క్వాంటిటీలో. సో ఇంకా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. చికెన్ ½ కేజీ ఉందండి. ½ కేజీ చికెన్కి సరిపడినంత మొత్తం వేసేసుకున్నాను. సో మొత్తం కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నేను చికెన్ని. సో నేను ఇలా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. సో ఫస్ట్ టైంకి నాకు చాలా బాగా టేస్ట్ అయితే కుదిరింది. సో 1 అవర్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకొని వచ్చేసాను. 1 అవర్ మ్యాగ్నేట్ చేసేసాను. ఇంకా బౌల్ పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసేసాను. సో ఆనియన్స్ మొత్తం వేగడానికి ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ మనం చికెన్లోనే అన్నీ వేసేసాము, ఉప్పు, కారం, పసుపు. సో ఇక్కడ మ్యాగ్నేట్ చేసిన ఇంకా ఆనియన్స్ వేగిపోయాక చికెన్ వేసేసుకొని చికెన్ని లో ఫ్లేమ్లో ఉడకపెట్టేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా వేగిపోయాయి. సో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని సో ఇంకా బౌల్లోకి వేసేస్తున్నాను. సో వేసేసి మొత్తాన్ని అయితే కలిపేస్తున్నానండి. సో ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో 1 అవర్ చికెన్ పెట్టాం కాబట్టి చికెన్ తొందరగానే ఉడికిపోతుంది. సో నేనైతే వాటర్కినా ఏమీ యాడ్ చేయలేదు, మనం గ్రేవీ కోసం అనేసి. ఇందులో ఫస్ట్గానే పెరుగు అవి యాడ్ చేసాము. సో నేను లో ఫ్లేమ్లోనే చికెన్ ఫ్రై లాగా చేసేసాను. సో వాటర్ ఎక్స్ట్రా ఏం వేయలేదు. సో చికెన్ పెట్టాం కదా, అందులోనికి కొంచెం లైట్గా చింతపండు రసం అయితే వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేసి చూడండి, ఓకేనా. సో ఇంకా చింతపండు రసం అయితే వేసాను. ఇది క్లిప్ అటు వేయింది. సో 1 మినిట్ ఇంకా తర్వాత చింతపండు కూడా వేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ట్రై చేయండి ఈ నా స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ, అంటే ఇంకా ఫ్రై అనుకోండి. సో ఆల్మోస్ట్ ఇంకా చికెన్ మొత్తం ఉడికిపోయింది, వాటర్ వచ్చేసాయి చూసారు కదా. చికెన్లోని వాటరే అండి, నేను మళ్ళీ సపరేట్గా వాటర్ ఏం వేయలేదు. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఇంకా లాస్ట్లోకి సరిపడినంత కస్తూరి మేతి వేసాను. సో ½ లెమన్ పిండాను. సో పిండేసి ఒక 2 మినిట్స్ అలా మళ్ళీ చికెన్ మొత్తాన్ని ఫ్రై అంటే చికెన్ మొత్తాన్ని 5 మినిట్స్ అలా కలిపేసాను. ఇంకా లాస్ట్కి కరివేపాకు వేసేసుకొని చికెన్ని దించేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది, ట్రై చేయండి ఫ్రెండ్స్. పచ్చికారం వేసి చికెన్ చేశాను, ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా రొటీన్గా చికెన్ చేసుకొని బోర్ కొట్టింది టేస్ట్ అంటే ఇలా ట్రై చేయండి.